మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు మేము ఒకప్పుడు కరెంటు బిల్లు కడుతున్నాము, ఎప్పుడు వందల్లో కడుతున్నాము. ఇప్పుడు చూస్తేనేమో అది వేలల్లో విపరీతంగా ట్రూ ఆఫ్ ఛార్జెస్ అంటారు. అవేంటివి అర్థం కాదు. ఈ రోజు కరెంటు బిల్లు వేలల్లో కట్టాలంటే మధ్యతరగతి కుటుంబాలము మేము ఎలా కట్టుకోగలం కరెంటు బిల్లు? 400 మా ఇంటికి 440 రూపాయలు వచ్చేదండి. ఇప్పుడు 800 చిల్లర వస్తుంది. ఎండాకాలంలో మే నెలలో 670 రూపాయలు వస్తే నవంబర్లో 790 రూపాయలు వచ్చింది. ఇది ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. వాస్తవంగా వాడుకున్న బిల్లు 400 వస్తే సర్దుబాటు ఛార్జీలు 600 ఉంటది. 2021లో సర్దుబాటు ఛార్జీలు, 2023లో సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి 4-5 రకాలుగా ఆ ట్యాక్సులు విధించి వాస్తవంగా కరెంటు వాడుకుంది 400-500 ఉంటే ట్రూ అప్ ఛార్జెస్ తో కలిపి 2000. ఎంత దుర్మార్గం అండి. కరెంటు స్విచ్ చేస్తేనే షాక్ కొట్టే పరిస్థితి, బిల్లు చూస్తే షాక్ కొట్టే పరిస్థితి.